బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష. సో దానికి కావాల్సిన నిధులు కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడే మేడం గారు అడిగారు, పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష. అది మేము సెపరేట్ గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. క్వశ్చన్ నెంబర్ 1166 అండి, బస్తుల బలరామకృష్ణ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి, రెండో ప్రశ్నకి సమాధానం లేదండి, మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎమ్మెల్యే గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ మనకి నన్నయ్య యూనివర్సిటీ అనేది చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అధ్యక్ష. 400 పైగా ఎఫిలేటెడ్ కాలేజెస్ ఉన్న ఏకైక యూనివర్సిటీ అధ్యక్ష. అక్కడ ఏదైతే మనకి ఈ కళాశాలలు ఎఫిలేటెడ్ కళాశాలలు ఉన్నాయో దానికి ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, కావలసినటువంటి సిబ్బంది కూడా లేకుండా వాళ్ళందరికీ కూడా ముడుపులు తీసుకుని అక్కడ వాళ్ళ పర్మిషన్ ఇచ్చినట్లుగా చాలా కంప్లైంట్లు ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో అయితే మితిమీరినటువంటి అక్రమాలు కూడా జరిగినాయి అధ్యక్ష. అక్కడ ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, అధ్యాపకులు ఉండరు. ఒకే అధ్యాపకుడు 5-6 కాలేజీల్లో కూడా వర్క్ చేస్తున్నట్టుగా కూడా చూపించి వాళ్ళ పర్మిషన్ ఇస్తారు అధ్యక్ష. అందులో యూనివర్సిటీ అధికారులు కూడా కుమ్మక్కయ్యే ఇంత అన్యాయాన్ని పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. మన మంత్రి గారు ఏదైతే అన్ని ప్రక్షాళన చేస్తూ విద్యా వ్యవస్థలో కూడా అద్భుతమైన పెనుమార్పులు తీసుకొస్తూ ఉన్న సమయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇదే అక్రమాలు జరగడం చాలా దారుణమైన పరిస్థితి దారితీస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా అక్కడ చూస్తే ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అధ్యక్ష. ఒక్క పర్మిషన్ ఇవ్వడానికి చెక్ చేయడానికి వెళ్ళిన అధికారులకు మాత్రం అప్పుడు టెంపరీ బోర్డులో ఏదో సినిమా సెట్టింగ్ లా చేసి పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోతారు అధ్యక్ష. యూనివర్సిటీ అధికారులు కూడా అందులో కుమ్మక్కాయ చేయడం అనేది చాలా దారుణం అధ్యక్ష. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది కూడా ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మారుతుంది అధ్యక్ష. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళు నియమించారు. మాజీ శాసనసభ్యుడు మామగారు ఒక్కడ అధ్యక్ష, అందులో ఒక మంత్రి గారు అనుచరుడు ఒక్కడ అధ్యక్ష. వీళ్ళందరూ కలిసి యూనివర్సిటీ అధికారులు అదేవిధంగా ఈసీ మెంబర్లు కలిసి పెద్ద పెద్ద స్కాములు చేస్తున్నారు అధ్యక్ష. నన్నయ్య యూనివర్సిటీ పుట్టిన దగ్గర నుంచి అక్కడ స్కాములకు అడ్డగా మారిపోయింది అధ్యక్ష. ఒక టెండర్ల విషయంలో కూడా చూసినట్లయితే వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు టెండర్ కండిషన్ పెడతారు అధ్యక్ష. వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చే విధంగా టెండర్ కండిషన్స్ అన్ని కూడా మాడిఫై చేస్తారు. ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ అని కాల్ చేసి అందులో ఉన్న టెండర్ కండిషన్ లో ఎలిజిబిలిటీ క్రైటీరియాను మార్చి నచ్చిన కంపెనీలు, బినామీ కంపెనీలకు మాత్రమే వాళ్ళు వర్క్ ఆర్డర్ ఇచ్చే విధంగా చేస్తుంటారు అధ్యక్ష. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా దాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. గడిచిన ప్రభుత్వంలో కానీ చూసినట్లయితే పూర్తి స్థాయిలో మనకు అన్ని అక్రమాలు అధ్యక్ష. అక్కడ ఇండోర్ స్టేడియం ఉంది అధ్యక్ష, అది అన్యాయంగా జరిగింది. అదే విధంగా చూస్తే ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణం జరిగింది, ఇప్పటికీ కూడా పూర్తి అవట్లేదు అధ్యక్ష. బిల్లులు మాత్రం భయంకరంగా వాళ్ళంతా కూడా కాజేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూస్తే లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్, ఒకే ఒక్క నిమిషం సార్ అధ్యక్ష. ఇది ఫీజుల విషయంలో కూడా డీడీలు క్లోనింగ్ చేసి భయంకరమైనటువంటి దోపిడీలు జరిగినాయి అధ్యక్ష. ఒక కాలేజీ ఎగ్జామినేషన్ ఫీజుకి డీడీ ఇస్తే అదే డీడీని 10 కాలేజీలు 15 కాలేజీలకు కూడా ఆ డీడీలు అదే నెంబర్ వేసి ఆ చెక్ ని ఆ డీడీ నెంబర్ వేసేసి మిగతా కాలేజీలు అన్నింటికి కూడా అదే పెట్టారు అధ్యక్ష. అదే విధంగా చూస్తే చాలా మంది ఎంప్లాయీస్ కి అక్కడ ప్రమోషన్స్ అనేది ఇనెలిజిబుల్ క్యాండిడేట్లకి ఎవరైతే సీనియర్స్ పక్కన పెట్టి జూనియర్స్ కు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు అధ్యక్ష. ఇది గతంలో కూడా హెచ్ఆర్డి మంత్రి గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం సూటిగా చెప్పాను అధ్యక్ష. వివరాలు ఏమైనా ఉంటే సెపరేట్ గా గౌరవ సభ్యులు పంపిస్తే ప్రభుత్వానికి తప్పనిసరిగా నేను యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే గౌరవ సభ్యులు గతంలో కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇదే యూనివర్సిటీకి, కానీ వేరే ఇష్యూస్ పైన నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అది కూడా నేను అది కూడా రివ్యూ చేసి నేను ఈ హౌస్ కు వస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, సార్ చెప్పినట్లు ఏంటంటే గౌరవ సభ్యులు చెప్పినట్లు నేను సభ్యుడిని కోరేది ఏ కాలేజ్కి ఇట్లా పర్మిషన్ ఇచ్చారు ఆ వివరాలు ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురామని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ అఫిలియేషన్ అనేది ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క విధానం పాటిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి అటానమీ ఇస్తాం కనుక అది స్టాండర్డైజేషన్ కూడా చేసేదానికి ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకొద్దాం అనేది ఈ ప్రభుత్వం ప్రయత్నం. అంతేకాకుండా ఇది మొత్తం డిజిటైజ్ చేసి కేవలం కాలేజీలే కాదు, రేపు జూనియర్ కాలేజీలు కానీ పాఠశాలలో కానివ్వండి ఎఫిలియేషన్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి ఆన్లైన్ పెట్టి ప్రాపర్ జియో ట్యాగింగ్ విత్ ఫోటోస్ వీడియోస్ తో కూడా పెట్టాలనేది
ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష, ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గౌరవ సభ్యులు చెప్పారు, ఇప్పటికీ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా మార్పులు చేర్పులు చేశాం. త్వరలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా మేము మార్పులు చేర్పులు చేయబోతున్నాం. నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 1413 గాలి భానుప్రకాష్ గారు, పురపాలక శాఖ మంత్రులు. అధ్యక్ష, మొదటి ప్రశ్న, తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ పుత్తూరు పురపాలక సంస్థ చైర్మన్ ఆ పదవిలో కొనసాగుతున్నారని అడిగారు అధ్యక్ష. అతను రిమూవ్ చేయటం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్న, అనర్హత చర్యలు చేపట్టడం జరిగి అతని అనర్హతను జీవో నెంబర్ 135 డేటెడ్ 9/2/2026 ఇచ్చి గజెట్ నోటిఫికేషన్ 1095 ద్వారా అతను రిమూవ్ చేయడం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్న, జీవో నెంబర్ 135లో అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. భానుప్రకాష్ గారు. అధ్యక్ష, నేను అడిగిన ప్రశ్న పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పై విచారణకు సంబంధించిన అధ్యక్ష. గత ప్రభుత్వంలో మనం చూసాం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత పారదర్శకంగా జరిగాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. అలాగే పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో కూడా తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్స్ తో సృష్టించి దళితులకి తీవ్ర అన్యాయం చేయించింది కాకుండా అధికార దుర్వినియోగం, అలాగే చట్ట రాజ్యాంగ ఉల్లంఘన కూడా చేసిన చరిత్ర మనం చూసాం పుత్తూరు మున్సిపాలిటీలో. 2014లో ఇదే మనిషి బీసీ సిక్ సర్టిఫికేట్ కింద, క్రిస్టియన్ మైనారిటీ సర్టిఫికేట్ కింద కోఆప్షన్ మెంబర్ కింద నియమితులయ్యారు. అదే మనిషి 2020లో అక్కడ ఈ పుత్తూరు మున్సిపల్ చైర్మన్ ఇది వచ్చేసి ఎస్సీకి రిజర్వ్ అయితే అప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఆ పదవిలో కూడా కూర్చోవడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ హక్కు అండి. అది అలాంటి వ్యవస్థను నాశనం మనం చూసాం. 5 years లాస్ట్ గవర్నమెంట్ ప్రతి దాంట్లో కూడా మొత్తం వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం మనం చూసాం. దాంట్లో భాగంగానే పుత్తూరులో కూడా పూర్తిగా కులం కాని వాళ్ళని కులం తీసుకొచ్చి పెట్టి వాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టి పదవిలో పెట్టారు. చెల్లని కుల ధృవీకరణ పత్రాలు తీసుకొచ్చేసి వాళ్ళని రిజర్వ్ స్థానాన్ని ఆక్రమించడం ఎస్సీ వర్గాల పట్ల అపహాస్యమే అవుతుంది. అదే ఇది పరిపాలనా వైఫల్యమా లేకపోతే రాజకీయ ప్రోత్సాహంతో జరిగిందనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకునేది, మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే ఏదైతే అబ్జర్వేషన్స్ వచ్చాయో కలెక్టర్ గారు ఇచ్చిందో దాన్ని మీరు సభలో కూడా టేబుల్ చేయగలిగితే గౌరవ సభ్యులందరూ కూడా చూసే అవకాశం అంటూ వస్తుంది అధ్యక్ష. అలాగే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే మీరు యాక్షన్ తీసుకున్నారు, కానీ ఏదన్నా కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకునే ఉద్దేశం గవర్నమెంట్ ఉందని కూడా అడుగుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అండి. జీవో నెంబర్ 135లో టోటల్ ఎంక్వైరీ రిపోర్ట్స్ మొత్తం టోటల్గా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కలెక్టర్ గారు చేసింది, సిడిఎంఏ గారు చేసింది, అతను 2 సార్లు అతను అడిగితే 2 సార్లు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ టోటల్గా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మనకున్న మున్సిపల్ యాక్ట్ 1965 సెక్షన్ 61 ప్రకారం యాక్చువల్గా అతను రిమూవ్ చేసాం అధ్యక్ష. ఫర్దర్గా సభ్యులు అడిగినట్టు ఫర్దర్ యాక్షన్ ఏమేమి తీసుకోవచ్చు అనేది ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి 1217 గిరిజన శాఖ మార్చు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 1వ ప్రశ్నకు సమాధానం, జీవో నెంబర్ 3 ప్రకారం గతంలో గిరిజన ఉద్యోగులకు కేవలం గిరిజన ప్రాంతాల్లోనే నియమించడం లేదా బదిలీ చేయడం జరిగేది అధ్యక్ష. అయితే ఆ జీవోని సుప్రీంకోర్టు 2020లో కొట్టివేయడం వల్ల గిరిజన ఉద్యోగులు బదిలీలు కానీ నియామకాలు కానీ దానికి లోబడి చేయడం జరుగుతుంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, షెడ్యూల్ ప్రాంతాల్లో విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి స్థానిక షెడ్యూల్ తెగలకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ 10/1/2000 తేదీలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో చేబోల్ లీలాప్రసాద్ అనే వ్యక్తి కేసు వేయడం ద్వారా సుప్రీంకోర్టులో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం దాన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు.